ఆలియా జోయాతో పాటుగా ముంబైకి తిరిగి వెళ్తోంది. కానీ ఇదేంటి ఇలా జరుగుతోంది? ఇదేంటి నాకేమవుతుంది? ఏంటిది? నేనెక్కడున్నా? జోయా ఎక్కడుంది? జోయా, నువ్వు బానే ఉన్నావు కదా? అక్కడ మార్కో, మైకల్ ఇంకా బిగ్ డాడీ టిమ్ ఇంకా ఆండర్సన్ ని కలవడానికి వెళ్తారు. బిగ్ డాడీ, ఈ ఇద్దరు డిటెక్టివ్లు మీకు బహుమతి. బిగ్ డాడీ, ఇదిగో మీ కానుక. అరే, వీళ్ళు మన గూండాలే. యూజ్లెస్ ఫెలో. టిమ్ ఆండర్సన్ ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు? సార్, ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు. కొద్దిసేపటి ముందే నీళ్లు తాగించాము. మళ్ళీ ఏమైంది? భూమి మింగిందా? ఆకాశం తినేసిందా? వెతకండి వాళ్ళని, త్వరగా వెళ్ళండి. వీళ్ళెప్పుడు తప్పించుకుంటుంటారు. కానీ ఎలా తప్పించుకున్నారు టిమ్ ఇంకా ఆండర్సన్? సౌత్ ఆఫ్రికాలో డేంజర్ ప్రదేశంలో మార్కో టిమ్ ఇంకా ఆండర్సన్లను బంధించి ఉంచాడు. ఆది ఇచ్చిన లొకేషన్ దొరకగానే కాపాడడానికి మెహూల్ అక్కడికి వెళ్ళాడు. ఇక్కడైతే ప్రతి చోట మార్కో మనుషులు కాపాలా కాస్తున్నారు. మెహుల్ గూండాల దృష్టి మళ్లించడానికి ఒక రాయి తీసుకొని విసురుతాడు. ఏదైనా ప్లాన్ ఆలోచించావా ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఆండర్సన్? ఇప్పటికైతే లేదు. కేవలం నమ్మకం ఉంది మెహుల్కి మన యొక్క సిగ్నల్ అంది ఉంటుందని. మెహుల్ ఆ మొత్తం గుండాలకి మస్కా కొట్టి లోపలికి వెళతాడు. మెహుల్ అటు ఇటు చూస్తాడు, ఇంకా ముందుకు వెళుతూ ఉంటాడు. గుండాల నుంచి తప్పించుకోవడానికి మెహుల్ ఒక పైప్లో దూరతాడు. ఈ తాడు ఎంత గట్టిగా కట్టారు! వావ్, ఇదేలా జరిగింది? ఆండర్సన్ వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక చూస్తే మెహుల్ ఉంటాడు. మీరు పిలిచారు కదా, నేను వచ్చేశాను. అప్పుడే లోపలుండే గుండా మెహుల్ చూసేస్తారు. మెహుల్ టిమ్ తాడుని కోస్తాడు. వన్ మినిట్. ఇంకా ఇద్దరు గుండాలను అక్కడ కట్టివేస్తారు. వెనుక దారి గుండా పదండి, అక్కడి నుంచి మనం ప్రశాంతంగా వెళ్ళొచ్చు. జోయాకి ఎవరైనా మంచినీళ్ళు ఇవ్వండి. జోయాకి పాపం ఆకలిస్తుంది. అరే, ఎవరైనా మంచినీళ్ళు ఇవ్వండి. నీళ్ళు. అరే, జోయాకి ఎవరైనా నీళ్ళు ఇవ్వండి. మెహుల్, టిమ్ ఇంకా ఆండర్సన్ పరిగెట్టుకుంటూ అక్కడి నుంచి పారిపోతూ ఉన్నారు. అప్పుడే డ్రాకో నెక్సస్ మెంబర్స్ కి వాళ్ళ మీద దృష్టి పడుతుంది. టైమ్ ఫర్ సమ్ ఫన్. తమాషగా ఉంటుంది. టిమ్ ఇంకా ఆండర్సన్, బీ రెడీ.
నాది టోటల్ 12 అయ్యాయి ఈరోజు. 15 అయ్యాయి ఇక్కడ. నేను ఈరోజు 20 మందిని కొట్టాను. మనం ఎక్కువసేపు వీళ్ళతో ఫైట్ చేస్తూ ఉండలేము. మేహుల్ తలతిప్పి చూస్తాడు. డాక్టర్ బుల్బులే సైంటిస్ట్ ఒక బండి తీసుకుని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. వాట్ ఏ టైమింగ్ సైంటిస్ట్. పదండి త్వరగా ఇక్కడ నుంచి. ముగ్గురు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ జిప్సీలో ఎక్కేస్తారు. ఉన్న ఆరెంజ్లన్నీ కూడా విసిరేసాం. ఇప్పుడు నాకు కొద్దిగా ఆకలేస్తుంది. అందరూ కూడా తినడానికి ఒక ఫుడ్ ట్రక్ దగ్గరికి వెళతారు. ఆలియా ముంబై వెళ్ళి ఉంటుంది. మేహుల్ ఆలియాకి ఫోన్ చేస్తాడు. కానీ ఆలియా నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఆలియాకి ఫోన్ ఎందుకు వెళ్ళడం లేదు? ఆలియాని ట్రాక్ చేయి. ఇప్పుడు ఆమె నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఆలియాని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆలియా ఎక్కిన ప్రైవేట్ ప్లేన్ లాస్ట్ లొకేషన్ నాకు సౌత్ ఆఫ్రికాలో చూపిస్తోంది. వాట్? అలా ఎలా జరుగుతుంది? వాళ్ళైతే ముంబై కోసం బయలుదేరారు. సౌత్ ఆఫ్రికాకి ఎలా చేరారు? ఏదో పెద్ద పొరపాటే జరిగినట్టుగా ఉంది. ఆకలి ఎత్తుంది. జోయా, నా మాట విను జోయా. నేను నీకు ఓ పని చెప్తానది చెయ్యి. నీ పక్కన బాటిల్ ఉంది కదా, కాల్తోటి దాన్ని నా వైపు ఒకసారి గట్టిగా కిక్ చెయ్యి. జోయా ప్రయత్నిస్తుంది. ఇంకా ఆలియా వరకు ఆ బాటిల్ని నెడుతుంది. ఆలియా తన షూతో బాటిల్ని పగలగొడుతుంది. ఆలియా వెంటనే జోయాని విడిపిస్తుంది. ఇంకా రూమ్లో నీళ్లను వెతుకుతుంది. ఒక మూలన వాళ్ళకి మంచినీళ్ళ బాటిల్ కనిపిస్తుంది. జోయా, నేను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళటానికి నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఆలియాకి పైన ఒక కిటికీ కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళగలుగుతాం. ఆలియా కొన్ని పాత బాక్సుల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి పారిపోవడానికి సిద్ధం చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెని ఎవరో వెనక నుంచి కర్రతో కొడతాడు. ఇంకా ఆలియా స్పృహ కోల్పోతుంది. ఆలియా నా నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. నా నుంచి పారిపోవడం అంత సులభం కాదు. ఈ ఏరియా చాలా రిమోట్గా ఉంది సార్. ఇక్కడ సివిలియన్ యాక్టివిటీ ఏం కనిపించట్లేదు. నాకు అనిపిస్తుంది ఎవరో ప్లాన్ చేసి ఇలా చేశారండి. నాకు వెంటనే లొకేషన్ పంపించు. అక్కడ మనం వెంటనే వెళ్ళాలి. టిమ్, ఆండర్సన్, సైంటిస్ట్, ఆలియా ప్రమాదంలో ఉంది. మనం త్వరగా అక్కడికి వెళ్ళి ఆమెని కాపాడాలి. నలుగురు జిప్సీలో కూర్చొని ఇంకా ఆ లొకేషన్ వైపు వెళతారు. అక్కడున్న ప్లేన్. మేహుల్, ఆండర్సన్లు ప్లేన్ లోపలికి వెళతారు. ఇక్కడ స్లీపింగ్ గ్యాస్ను ఉపయోగించినట్టున్నారు. వస్తువులేవి చెదిరిపోయినట్టుగా లేవు. అంటే జోయా ఆలియాకి మత్తు ఇచ్చారు. కాక్పిట్లో కూడా అంత బానే ఉంది. అంటే పైలట్ ముందుగానే కిడ్నాపర్స్తో కలిసిపోయాడు. ఇద్దరు బయటకు దిగి ఆలియాని వెతకడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆలియా ఎక్కడా దొరకదు. అప్పుడు టిమ్ అరుస్తాడు, సార్ త్వరగా ఇక్కడికి రండి. ఇక్కడ ఫుట్ మార్క్స్ ఉన్నాయి కార్వి. తప్పకుండా వాళ్ళని ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళుంటారు. ఇప్పుడు ఎలా వెతకాలి ఆలియాని? ఇదిగో ఇక్కడ చూడు. జోయా బర్త్ సర్టిఫికేట్స్ ఇక్కడ ఉన్నాయి. ఏం తెలిసింది ఫాతిమా? జోయా బర్త్ సర్టిఫికెట్లో వాళ్ళ నాన్నగారి పేరు మిస్ అయింది. ఇది ఎలా పాసిబుల్ అంటావు? మిస్సింగ్ కాదు. ఎందుకని లాజికల్ ఆర్మీ చియాంకల ఎందుకు అనిపించింది మిస్సింగ్ కాదని? ఆలోచించండి. జాగ్రత్తగా చూడండి. ఫాదర్స్ నేమ్ అనే చోట ఎదురుగా ఉన్న ప్లేస్లో పేపర్ కలర్ డిఫరెంట్. అంటే అక్కడ పేరు ఉంది కానీ దాన్ని ట్యాంపర్ చేశారు. ఇప్పుడు జోయా గురించి ఎలా తెలుస్తుంది? డోంట్ నో. అటు జైకాల్ యొక్క కాల్ బిగ్ డాడీకి వెళుతుంది. I have a big surprise for you, Big Daddy. Keep lots of money ready. ఇప్పుడు ఏం జరగబోతోంది ఆలియాకి, జోయాకి చూద్దాం మనం. సేవ్ ద వరల్డ్ లాస్ట్ ఎపిసోడ్ లో. థ్యాంక్ యూ.